ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవట్లా ఇంకా. మీరు తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ ఉన్నదో లేదో కూడా తీసుకోవాలి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మైదా ఎక్కువ మైదా ఐటెమ్సే తీసుకుంటున్నారు. అలా మైదా ఐటెమ్ అనే ఫుడ్ తీసుకోవడం వల్ల అసలది అరగనే అరగదు తెలుసా? అసలు డైజెషన్ అవ్వదు. ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అండ్ అంతే కాకుండా వాటర్ గూడా ఇవ్వాలి బాడీకి. ఎంతమంది వాటర్ ఇస్తున్నారు? వాటర్ ఇవ్వట్లేదు. ఆల్కహాల్ తీసుకుంటున్నారు, డ్రింక్స్ తీసుకుంటున్నారు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చేసి బ్లోటింగ్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. తెలుసా? అంతే కాకుండా ఇంకా ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి. స్ట్రెస్ అనేది ఉండకూడదు ఎవరికీ. స్ట్రెస్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయినా కూడా బ్లోటింగ్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. ఓకే. అంతే కాకుండా ఇంకా ఏంటనంటే ఎక్సర్సైజ్ అనేది ఎవరు చేయట్లేదు. అసలు వాకింగ్ అనేది ఎవరు చేయట్లేదు. ప్రతి ఒక్కటి కూడా ఒక మనుషుల మీద ఆధారపడుతున్నారు. లేదంటే రిమోట్స్ మీద ఆధారపడుతున్నారు. ఇలా ఆధారపడుతూ ఉంటే కూడా బ్లోటింగ్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. ఓకేనా? అంతే కాకుండా ఇంకా ఏంటనంటే మనము అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండాలి అనంటే బ్లోటింగ్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. డైలీ కూడాను 5 మీల్ ప్లాన్ అనేది 5 మీల్ ప్లాన్ చేసుకోవాలి. అంటే మార్నింగు మంచిగా విటమిన్స్, మినరల్స్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. అండ్ 11:00కి ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆఫ్టర్‌నూన్ లంచ్ మంచిగా రైస్ తక్కువ, కర్రీస్ ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. వెజిటబుల్స్‌ని ఎక్కువ లంచ్‌లో యాడ్ చేసుకోండి. ఓకే. అండ్ 4:00కి ఫ్రూట్స్ తీసుకోండి. ఈవినింగ్ అనేది 7-8 మధ్యలోనే డిన్నర్ ప్లాన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీరు క్యాలరీస్‌ని చూసుకొని తీసుకోవడం వల్ల, ఫుడ్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం వల్ల బ్లోటింగ్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఏం కావాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోబయోటిక్స్ కూడా తీసుకోవాలి. మీరు తీసుకునే ఫుడ్‌లో పెరుగు అనేది ఉందో లేదో చూసుకోండి. అండ్ మజ్జిగని తీసుకోండి. ఓకే. వాటర్ కంపల్సరీగా అనేది కాంట్రిబ్యూషన్ చేయండి. ఓకే. ఇంతే కాకుండా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. వాకింగ్ అనేది చేయాలి. ఓకే. స్ట్రెస్ లెవెల్స్‌ని కంపల్సరీగా మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. ఇలా మీరు చేయటం వల్ల ఏమవుతుందంటే బ్లోటింగ్ అనేది రాకుండా ఉండొచ్చు. ఓకే. కాబట్టి మీరు మంచిగా, హెల్తీగా, యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉండాలి అనంటే నేను చెప్పినవన్నీ పాటించండి. ఇంకా మీకేమన్నా ఫర్దర్ డౌట్స్ ఉంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నంబర్‌కి కాల్ చేయొచ్చు. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయొచ్చు. థాంక్ యూ సో మచ్.